హలో నమస్తే, నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి సనత్స్ కిచెన్. ఈరోజు మీ ముందుకు మలై స్పాంజ్ కేక్తో వచ్చాను. దీనికి ఓవెన్ అవసరం లేదు, మిల్క్ పౌడర్ అవసరం లేదు, కుక్కర్ అవసరమే లేదు. ఈ కేక్ చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దామా? ముందుగా వెడల్పాటి పాత్రను తీసుకోవాలి. నాన్ స్టిక్ పాత్ర అయితే మంచిది. అందులో 1.5 లీటర్ పాలు పోయాలి. పాలు పొంగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ పావు భాగం వచ్చే వరకు కలిపి 150 గ్రాముల చక్కెర వేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ కోసం పిండి రెడీ చేసుకుందాం. ఒక బౌల్లో 4 ఎగ్స్ వేసి బీటర్తో 5 నిమిషాలు కలపాలి. హ్యాండ్ విస్క్ని కూడా ఉపయోగించవచ్చు. 100 గ్రాముల చక్కెర పొడి వేసి 5 నిమిషాలు కలపాలి. నేను చక్కెరను మిక్సీలో వేసి పొడి చేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి 1 నిమిషం కలిపి 100 గ్రాములు కరిగిన బట్టర్ వేసి 2 నిమిషాలు కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి 2-3 నిమిషాలు కలపాలి. ఇప్పుడు 200 గ్రాములు మైదా వేసి ఒక ఫ్లాట్ స్పూన్తో ఒకే డైరెక్షన్లో కలపాలి. అలా కలుపుతూ ఉంటలు లేకుండా కేక్ పిండిని తయారు చేసుకోవాలి. తరువాత ఒక మందం వెజల్ తీసుకొని అన్ని పక్కల కొద్దిగా వెన్న పూయాలి. కలుపుకున్న కేక్ పిండిని ఇందులో పోయాలి. గాలి బుడగలు లేకుండా స్లోగా తట్టాలి. తరువాత వెడల్పాటి పాత్రను తీసుకొని ఒక స్టాండ్ పెట్టి స్టాండ్ మునిగేంత వరకు నీళ్లు పోయాలి. ఇప్పుడు కేక్ పిండితో రెడీగా ఉన్న పాత్రను అందులో జాగ్రత్తగా పెట్టి మూత ఉంచి 35 నుంచి 40 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. 40 నిమిషాల తర్వాత ఒక టూత్ పిక్ తీసుకొని కుచ్చి చూడండి. టూత్ పిక్కి పిండి అంటకుండా బయటకు వస్తే కేక్ బాగా అయినట్లు. కేక్ చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. తయారు చేసుకున్న మలై పోయాలి. దీనిపై సన్నగా తరిగిన బాదాం, జీడిపప్పు, పిస్తా వేస్తే మలై కేక్ రెడీ అయిపోయినట్లే. సర్వ్ చేసుకునేటప్పుడు కొద్దిగా మలై పోసి సర్వ్ చేసుకుంటే ఎంతో అమోఘంగా ఉంటుంది. మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలపండి. మీరు ఈ ఛానల్కి కొత్త వారైతే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు తెలియడానికి పక్కనే ఉన్న బెల్ నొక్కి ఆల్ అని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.